ఏపీలో రాజకీయాలు చూస్తే పోటాపోటీగా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ నడుస్తుంది. నువ్వా నేనా అంటున్నాయి వైసీపీ, టీడీపీ. ఈ రెండు పార్టీలకు మధ్య సీట్లు, ఓట్ల మధ్య తేడా కూడా పెద్దగా ఉండకపోవచ్చు అని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తుంది. టీడీపీ కూటమి కట్టింది. అందులో 31 సీట్లను జనసేన, బీజేపీకి ఇచ్చింది. దాంతో టీడీపీ పోటీ చేసే సీట్లు 144కే పరిమితమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భీకరమైన పోరులో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు అన్నవి సోలోగా ఇచ్చే అవకాశాలు తక్కువ. దానికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. 2014లో చూస్తే జనసేన కేవలం సపోర్ట్ చేసి ఊరుకుంది, సీట్లు తీసుకోలేదు. బీజేపీకి 12 సీట్లు మాత్రమే ఇచ్చి మొత్తం 163 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ దక్కించుకున్నది 102 స్థానాలు మాత్రమే. ఆనాడు మోదీ వేవ్, అలాగే చంద్రబాబు అనుభవం ఉన్న ఇమేజ్, పవన్ గ్లామర్ అన్నీ కలిస్తేనే టీడీపీకి ఆ నెంబర్ దక్కింది. ఈసారి అలా కాదు. మోడీ ఏపీకి ఏమీ చేయలేదు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఒకసారి విడిపోయి మళ్ళీ కూటమిగా మారి పోటీ చేస్తున్నాయి. దీంతో జనాలకు చాలా డౌట్లు వస్తున్నాయి. దాంతోపాటు కూటమికి 2014 నాటి వేవ్ అయితే భయంకరంగా ఏం లేదు. వైసీపీ వద్దు అనుకుంటే బొటాబొటీ మార్కులతో టీడీపీ కూటమికి అందలం ఎక్కిస్తారు. అలా కనుక అధికారం దక్కితే 100కు లోపు సీట్లు కూటమికి రావచ్చు. అందులో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా చూడాలని అంచనాలు వేస్తున్నారు. టీడీపీకి 80కి పైగా సీట్లు వచ్చినా కూడా అధికారానికి అర్ధజన్ సీట్లు తక్కువే పడతాయి. అప్పుడు ఖచ్చితంగా జనసేన, బీజేపీలు అవసరం పడుతుంది. ఆ విధంగా అయితే జనసేన గెలుచుకునే సీట్లతో కింగ్ మేకర్ అవతారం ఎత్తే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెజారిటీకి ఒక్క సీటు తగ్గినా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం రాదు. అప్పుడు ఆ ఒక్కరే మొత్తం టన్నుల కొద్దీ బరువుతో ఎదురుగా నిల్చుంటారు. ఇలాంటి ఛాన్స్ అయితే ఈ రోజుకి జనసేనకు ఉంది. అయితే జనసేన దానికి చేయాల్సిన పని ఏంటంటే తమకు దక్కిన 21 సీట్లలో కనీసం 10 మందికి పైగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వారు కూడా జనసేన గీత దాటకుండా ఉండాలి. అలా జరిగితే కనుక పవర్ షేర్లో పవన్కి ఖచ్చితంగా సీఎం ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎలా అంటే ఏపీలో వస్తున్న సర్వేలు చూస్తే అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. చాలా సర్వేలు గెలిచే పార్టీ అయినా, కూటమి అయినా 93వ నెంబర్ దగ్గర కూడా ఆగుతుంది అని చాలా సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే టీడీపీ ఖచ్చితంగా మిత్రుల మీదనే ఆధారపడుతుంది. సో ఈ విషయం కూడా ఇప్పుడు జనసేన సహా బీజేపీలోనూ చర్చగా సాగుతోంది. ఏపీలో టైట్ ఫైట్ ఉందని, దానివల్ల లాభం కూడా ఉందని, కూటమిలో టీడీపీకి సోలోగా మెజార్టీ దక్కకపోతే పంట పండినట్లే అన్నది కూడా ఆ రెండు పార్టీల్లోనూ చర్చగా నడుస్తోంది. సో ఈసారి బీజేపీ, జనసేన తరపున సీట్లు ఎవరికి దక్కాయో కానీ వారు గెలిస్తే కనుక లక్కీ అని అంటున్నారు. వారికి కోరిన మంత్రి పదవులు కూడా రావచ్చు అని అంటున్నారు. సో ఎన్నడూ లేనంత ఉత్కంఠతో ఈసారి ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి. ఇది మాత్రం సత్యం.